ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నాను. ప్రభునందు పిల్లరా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు, స్నేహితుల దినోత్సవం, ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే అంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విష్ యూ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. స్నేహితులు, ఈ టాపిక్ రాగానే బెస్ట్ ఫ్రెండ్స్ గుర్తొస్తుంటారు కొంతమంది గాయపరిచిన స్నేహితులు కూడా గుర్తొస్తుంటారు. ఏదేమైనప్పటికీ కూడా మన జీవితంలో ప్రాణ స్నేహితులు అంటూ ఉన్నారా? ఆ విషయాన్ని కానీ మన ప్రశ్న వేసుకుంటే, నిజమైన ప్రాణ స్నేహితులు అంటే ఎవరండి? ట్రూ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తూ ఉంటారు కదా, ఎవరు? ఆపదలు మనకు సంభవించినప్పుడు అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయినా మనలోనికి ప్రవేశించువాడే నిజమైనటువంటి ప్రాణ స్నేహితుడు అవుతూ ఉంటాడు. అలాంటి ప్రాణ స్నేహితులు ప్రపంచంలో చూస్తే చాలా అరుదండి, తక్కువ. అయితే ఇంకొక మాట కూడా నేను చెప్పదలుచుకుంటాను. యేసు ప్రభువారు ఈ ప్రపంచంలో పిల్లలు, ఆయనకన్నా మిన్న ప్రాణ స్నేహితుడు ఎవరు లేరని నేను చెప్తాను. ఏ ఒక్కరూ లేరు. ఎందుకంటే ఆయన మన కోసం ప్రాణమర్పించిన ప్రాణ స్నేహితుడు. ఎస్, అవునండి. మీరు గమనించండి, వాక్యాన్ని చదువుకున్నప్పుడు ప్రభువారు తన శిష్యుల్ని ఏమని పిలుస్తాడు? ముందు శిష్యులారా అంటాడు, తర్వాత స్నేహితులారా అంటాడు, ఆ తర్వాత సహోదరులారా అని సంబోధించటం మనం గాస్పెల్స్లో సువార్తలో గమనిస్తాం పిల్లలు. నిజమే, మనము యేసుక్రీస్తు మనకు గొప్ప ప్రాణ స్నేహితుడు. ప్రపంచమంతా కూడా మనల్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు మన జీవితంలోనికి ప్రవేశించినటువంటి వాడు. ఎస్, ఆ శిలువ ద్వారా మన కోసం శిలువలో మరణించినటువంటి వాడు, మన కోసం ప్రాణమర్పించినటువంటి ప్రాణ స్నేహితుడు. మీకు ఉదాహరణ కూడా చెప్తాను పిల్లలు. ప్రభువుని అమ్మివేయాలనుకుంటున్నాడు శిష్యులుగా ఉండేటువంటి ఇస్కరియోతు యోధ. అతన్ని కూడా ఏమని పిలుస్తాడు బ్రదర్? ఆ శిష్యుడు ఇస్కరియోతు యోధాని ఏమంటాడు తెలుసా? చెలికాడా, నువ్వు చేయవలసిందే త్వరగా చేయి అంటాడు. ఏమని సంబోధించాడండి? చెలికాడా, స్నేహితుడా. అంటే ఆ ఇస్కరియోతు యోధాను కూడా ఆ స్నేహించటం అనేది ఆయన ప్రేమలో ఉన్నటువంటి గొప్పతనం అండి అది. ఎస్, ప్రాణ స్నేహితుడు ఆయన. యేసుప్రభు యోధాని చెలికాడాన్ని సంబోధించి ఆ ఇస్కరియోతు యోధ తన జీవితాన్ని మార్చుకోవటానికి గొప్ప అవకాశం ఇచ్చాడు. అయ్యో, నన్ను స్నేహితుడా అని పిలుస్తున్నాడు, ఇప్పటికన్నా జీవితం మార్చుకోవాలని ఒక అవకాశాన్ని కల్పించాడు. ఇప్పుడు అది గ్రహించండి. వన్ ఆఫ్ ద లిరిక్ రైటర్ రెవరెండ్ జోసెఫ్ మిడ్లికన్ స్క్రీవెన్ అని ఆయన ఒక కీర్తన రాస్తాడు. అద్భుతమైనటువంటి కీర్తన అనమాట. ప్రీతిగల మన యేసు ఎంతో గొప్ప మిత్రుడు అనేటువంటి పల్లవితో రాస్తాడు. ప్రీతిగల యేసు మనకెంతో గొప్ప మిత్రుడు అంటే ఆ కీర్తన ఏముంటుందంటే, యేసుక్రీస్తు ప్రభువారికి మన భారం అప్పగించినప్పుడు ఆయన మనలోని పాప భారాన్ని అంతా తొలగించి వేస్తాడు. అలాంటి గొప్ప స్నేహితుడు. ఆయన మరణం ద్వారా మనకు విశ్రాంతిని కలగచేస్తాడు, నెమ్మదినిచ్చేటువంటి దేవుడు, క్రొత్త జీవితాన్ని ప్రసాదిస్తాడు. ఈ లోకంలో ఉన్నటువంటి శ్రమలను, దుఃఖాన్ని అన్ని ఆయన ద్వారా మనము జయిస్తాము. ప్రపంచంలో మన కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు కంటే మించిన స్నేహితుడు ఎవరు కూడా లేరు కదా. మనము సంపూర్తిగా మనలను పూర్తిగా అర్థం చేసుకున్న మంచి స్నేహితుడు అనేటువంటి పాట అనమాట. అది విషయంలో ప్రాణం ఇచ్చినటువంటి స్నేహితుడు అండి. ఇది దేవుని రాకడ పర్యంతం కూడా చక్కగా పాడుకునేటువంటి, క్రైస్తవ సంఘం పాడుకునేటువంటి పాట అండి. దాని ద్వారా గొప్ప ఆదరణ పొందొచ్చు అనేటువంటి ఆ కీర్తన రాస్తాడు. చాలా స్నేహపాత్రమైనటువంటి కీర్తన. ఎస్, ఎందుకు ప్రాణ స్నేహితుడు అంటే మన కోసం ప్రాణమర్పించిన ప్రాణ స్నేహితుడు. మనం ఆయనతో స్నేహించవచ్చండి, ఆయన బాహువుల్లో మనం విశ్రమించవచ్చు. అంత గొప్ప స్నేహితుడు అనమాట. మనకు అనేక మంది స్నేహితులు ఉండొచ్చు, కానీ అందరికన్నా మిన్న ప్రాణం ఇచ్చినటువంటి స్నేహితుడు. మనకు తెలుసు, అబ్రహాము దేవుని స్నేహితుడైతే దేవుడు మనందరికీ స్నేహితుడు. ఆపదలో అందరూ విడిచి వెళ్ళొచ్చు, కానీ ప్రభు విడిచిపెట్టాడు. అటువంటి ప్రాణ స్నేహితుడిని ప్రాణప్రదంగా హత్తుకొని ప్రభువునందు ఆనందించుదుము గాక. ఆమేన్. ప్లీజ్ ఆల్ క్లోజ్ యువర్ ఐస్, లెట్ us ప్రేయర్. నా ప్రాణమిత్రమా, నా కోసం ప్రాణం ఇచ్చిన దైవమా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. మీకన్నా మించిన స్నేహితులు మాకెవరున్నారయ్యా? మా భారాలన్నీ తీసివేసిన వాడు, మాకు జయాన్ని ఇచ్చిన దేవుడు, విశ్రాంతినిచ్చిన దేవుడు. నీ యందు ఆనందిస్తూ నిన్నే ఆరాధిస్తామని అందరూ తీర్మానించుకున్నారు. వారి తీర్మానములు స్థిరపరచమని ప్రభు క్రీస్తు పెట్టి వేడుచున్నాను దేవా.
Amen. Glory to God. Thank you and all. May God bless you.